వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. జేఈ మెయిన్స్ పరీక్షలు త్వరలో జరిగే అవకాశం ఉంది. అంటే మనకు సమీపిస్తున్నందున విద్యార్థులంతా ప్రిపరేషన్లో సీరియస్గా కూర్చున్నారు. వారందరూ కూడా 200+ మార్క్స్ సాధించాలని, 99 అబోవ్ పర్సెంటేజ్ సాధించాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ ఆశిస్తుంది. మరి ఇప్పటికీ కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయాలని కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరడం జరుగుతుంది. మరి ఇటీవల చాలామంది పిల్లలు పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ కొంత మార్క్ టెస్ట్లో కానీ లేదా గ్రాండ్ టెస్ట్లో కాలేజీలో పెట్టే టెస్ట్లో మార్క్స్ తగ్గుతున్నాయని చెప్పేసి ఇటు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కొంత టెన్షన్ పడుతున్నట్టు మన కాల్స్ ద్వారా తెలుస్తూ ఉంది. మీరు ఎవరు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ కానీ లేదా మాక్ టెస్ట్లో వచ్చే మార్క్స్ కానీ పట్టించుకోవద్దు. పెద్దగా వాటిపైనే మీరు టెన్షన్ తీసుకొని ప్రధానమైన పరీక్ష జేఈ మెయిన్స్కి మరి ఈ యొక్క టెన్షన్తో ఉంటే మీకు అది అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్క్స్ ఇంతకుముందు మనకు వీక్లీ టెస్ట్లో వచ్చే మార్క్స్ కంప్లీట్గా ఏదైతే మనకు కాన్సెప్ట్ రన్ అవుతుందో ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉండేవి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఓవరాల్ టోటల్ సిలబస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ కొంత పేపర్స్ కూడా టఫ్గానే ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు కాబట్టి మనకు ఇంతకుముందు వీక్లీ టెస్ట్లో వచ్చిన మార్కుల కంటే కొంత తక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం టైం మేనేజ్మెంటు ప్లస్ నెగిటివ్ క్వశ్చన్స్ వైపు వెళ్ళకపోవడం ఇలాంటివి ఈ యొక్క టెస్ట్లను రాసినప్పుడు ఉపయోగించుకోవాలి తప్ప ఈ యొక్క మార్క్స్ను మరి ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే మాకు ఇక్కడ తక్కువ వచ్చాయి, మరి రేపు జేఈ మెయిన్స్ పరీక్షలు కూడా తగ్గుతాయా అని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దని ఇటు పేరెంట్స్ని కానీ మరి స్టూడెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది. మీరు ఏదైతే జేఈ మెయిన్స్ సెషన్లో రాయబోయే 3 గంటలు చాలా ప్రధానమైన భూమిక పోషించనుంది. మీరు ఆ పరీక్షకు ఎంత ధైర్యంతో ఎంత కాన్ఫిడెన్స్తో మీరు చదివిన సబ్జెక్ట్ను ఆ 3 గంటలు ఎలా ప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి మీ యొక్క పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇతరత్ర కారణాల మీద మీకు పర్సంటేజ్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఎలాంటి మొక్కవోని ధైర్యంతో విద్యార్థులు ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నారో దాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా మీరు జేఈ మెయిన్స్ పరీక్షకు హాజరవ్వాలని, ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లో మాక్ టెస్ట్లో వచ్చిన తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పరీక్ష ప్రధానమైన జేఈ మెయిన్స్ పరీక్ష మాత్రమే గుర్తుంచుకోవాలని విద్యార్థులను కోరుతూ ముగించడం జరుగుతుంది.